ఒక అరుదైన దృశ్యం. అధికార ప్రతిపక్ష పార్టీలన్న మాటకు తావు లేకుండా గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అందరినీ కలుపుకుని వారందరి సహకారం అందుకుని తెలంగాణ పునర్నిర్మాణం చేద్దామంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన త్రివర్ణ పతాక సుందర దృశ్యాన్ని ఆవిష్కరించింది. మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆత్మకథ ఉనిక పుస్తకావిష్కరణ సందర్భంగా కనువిందు చేసిన ఈ ప్రేరణాత్మక సదృశ్యంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యల సారమేంటి ఇప్పుడు చూద్దాం. ఉనిక పుస్తకావిష్కరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి స్ఫూర్తిదాయక ప్రసంగం. తెలంగాణ అభివృద్ధికి బీఆర్ఎస్, బీజేపీ సహకారం అవసరమన్న ముఖ్యమంత్రి. రాజకీయాల్లో రావాలంటే ఉనిక చదవాలి సీఎం. తాజ్ కృష్ణాలో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆత్మకథ ఉనిక పుస్తకావిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు ఆసక్తికరమైన అంశాలు ప్రస్తావించారు. తన 35 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను ఆదర్శంగా తీసుకున్న ఎందరో గొప్ప నాయకులను ఒక్క వేదికపై కలిసే అవకాశం కలిగిందంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభికులను ఆనంద డోలికల్లో ముంచెత్తాయి. 2 రాష్ట్రాల్లో సమర్థవంతంగా గవర్నర్ విధులు నిర్వర్తించి తెలంగాణ గౌరవాన్ని విద్యాసాగర్ రావు నిలబెట్టారని, ఈ సమయంలో ఆయన ఒక ఆరోపణ కూడా ఎదుర్కోకపోవడం అభినందనీయమని, పార్టీలకు అతీతంగా రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లకు సర్వత్రా అభినందనలు వెల్లువెత్తున్నాయి. రాజకీయాల్లో సైద్ధాంతిక భావాజాలం లేకపోవడం వల్లనే నేడు పార్టీల ఫిరాయింపులు, ఏదో ఒక పదవి కోసం పార్టీ మార్పుల వంటివి సంభవిస్తున్నాయని, సిద్ధాంతపరమైన విద్యార్థి రాజకీయాలను తిరిగి పునరుద్ధరించాలని అన్నారు రేవంత్ రెడ్డి. అందుకే రాజకీయాల్లో రాణించాలనుకున్న యువత ఉనిక పుస్తకాన్ని చదవాలని సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 3వ తరంలో చెప్పుకోదగ్గ నాయకత్వ పటిమ లేకుండా పోయిందని, అసెంబ్లీలో సీఎంతో పాటు ప్రధాన ప్రతిపక్ష నేత వేలు చూపిస్తే మైక్ ఇవ్వాల్సి ఉంటుందని, ప్రభుత్వం అంటే ప్రతిపక్షం, పాలకపక్షం కలుపుకొని మొత్తం 119 మంది ఎమ్మెల్యేల కలయికగా పార్లమెంటు స్ఫూర్తిని చాటి చెప్పారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వంలోని లోపాలను ఎత్తిచూపడం ప్రతిపక్షం ప్రధాన పాత్ర. కాలక్రమేణా ప్రజాస్వామ్య స్ఫూర్తిని కోల్పోతున్నామని, పాలకపక్షానికి ప్రతిపక్షానికి మధ్య సభలో ప్రతిస్తంభన వచ్చినప్పుడు లెఫ్టిస్టులు, రైటిస్టులు పార్టీల సలహా సూచనలు వచ్చేవని, ఈ 13 నెలల కాలంలో అసెంబ్లీ నుంచి ప్రతిపక్ష సభ్యులను తమ ప్రభుత్వం బహిష్కరించలేదని, తమ ప్రభుత్వం ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఎత్తిచూపే విధంగా వ్యవహరించదలిసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో చూసిన దానికి ఈ రోజు సభలో ఉన్న భిన్న పరిస్థితులను కూడా నేను ఈ సందర్భంగా ప్రస్తావించదలుచుకున్నాను. పాలకపక్షానికి ప్రధాన ప్రతిపక్షానికి ప్రతిస్తంభన వచ్చినప్పుడు, అంశాల విషయంలో విభేదాలు వచ్చినప్పుడు, సభ పదే పదే వాయిదా పడ్డప్పుడు, ఇలాంటి పక్షాలు, అది కమ్యూనిస్టులు కావచ్చు, భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు కావచ్చు, ఆనాడు సాగర్జీ లాంటి వాళ్ళు లేచి 2 పక్షాల మధ్యలో ఒక సమన్వయం చేసి సభ వాయిదా పడితే స్పీకర్ గారి రూమ్లో పాలకపక్షాన్ని, ప్రతిపక్షాన్ని, శాసనసభ వ్యవహారాల మంత్రులతో, అవసరమైతే ముఖ్యమంత్రులతో కూడా మాట్లాడి ఆ ప్రతిస్తంభనను తొలగించి మళ్ళీ చర్చలు కొనసాగించే విధంగా సభను ముందుకు తీసుకెళ్లడానికి ఆ రోజు సమన్వయం చేసేది. ఉత్తర తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే గోదావరి జలాలు తీసుకురావాలని సాగర్జీ పాదయాత్ర చేశారు. గోదావరి జలాల వినియోగం కోసం వైఎస్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు తెచ్చారు. గోదావరి జలాల వినియోగంపై సాగర్జీ సలహా సూచనలు ఎంతో అవసరమని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మహారాష్ట్రలో మునుగుతున్న భూములకు సంబంధించి ఆ రాష్ట్ర సీఎంతో మాట్లాడామని, తాను గతంలో సాగర్జీని కోరారని గుర్తు చేశారు సీఎం రేవంత్. గోదావరి జలాల వినియోగంలో సాగర్జీ అనుభవం ఎంతో ముఖ్యమని, తుమ్మిడిహెట్టి దగ్గర భూసేకరణ కోసం సాగర్జీ సహకారం తీసుకుంటామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సాగర్జీ అనుభవం, సాగర్జీ పరిచయం ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉన్నది. ఈరోజు ఫడ్నవీస్ గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు మహారాష్ట్ర గవర్నర్గా సేవలు అందించారు. ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ఖచ్చితంగా వారితో మాట్లాడి తుమ్మిడిహెట్టి దగ్గర మనకు అవసరమైన భూసేకరణ మహారాష్ట్ర ప్రాంతంలో ఏదైతే ఉన్నదో ఆ భూసేకరణకు వారి సహకారం తప్పకుండా తీసుకుంటాం. నాకు ఎలాంటి భేషజాలు లేవు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ఎవరి సహకారాన్ని తీసుకుంటాను, ఎవరినైనా నేను కలుస్తాను. రేవంత్ రెడ్డి స్ఫూర్తిదాయకమైన ఈ ప్రసంగానికి పలువురి నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఉనిక పుస్తకావిష్కరణ వేదిక త్రివర్ణ పతాకంలా కనిపిస్తుందని, అందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన కారణంగా ప్రశంసల వర్షం కురిపించారు ఉనిక పుస్తక రచయిత విద్యాసాగర్ రావు. ఉనిక పుస్తకావిష్కరణ సందర్భంగా రేవంత్ చేసిన ఈ స్ఫూర్తిని మిగిలిన అన్ని పార్టీల నాయకులు తీసుకుంటే గనుక తెలంగాణ అభివృద్ధి పథంలో పరుగులు తీయడం ఖాయమన్న మాట కూడా వినిపిస్తోంది.